తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. చాలా చిన్న జీవితం, ఈ రోజే మనది, నెక్స్ట్ సెకండ్ మంది కాదు, నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కూడా మనం చెప్పలేము. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ హైకమాండ్ సస్పెన్షన్ వేటు వేసింది. దువ్వాడ శ్రీనివాస్ నోటి దురుసుతో పాటు ఓవర్ యాక్షన్ తో తన భవితవ్యాన్ని తానే పాడు చేసుకున్న ఇంతకీ ఆ భక్తుడిపై దేవుడు ఆగ్రహానికి కారణమేంటి, భక్తుడు బరి తెగించిన అంశాలేంటో లెట్స్ వాచ్ ది స్టోరీ. లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. లోకేష్ ఇప్పుడు సీఎం అయితే బాగుంటుందని నా ఒపీనియన్. మండుతున్నట్టుంది. మండదా చెల్లి, మండదా అక్క. కష్టపడితే నెక్స్ట్ సీఎం అవుతారా? ఆయనకి ఇవ్వమని నేను అంటున్నాను. ఇప్పుడు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. అలా కాదురా ఎరుపు కూడా. ఇంకా బాగుంటది. మంచి చేస్తా నా కొడకాదు రే, నాశనం అయిపోతావురా. బాలయ్య బాబు అయితే నెంబర్ 1. నేనేంటి, నేను కరేపగ్గండా చెప్పాలంటే ఒకడు. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసిందండి. నేను ఎక్కువ బాధపడింది అదే. గివ్ మీ వన్ హగ్. ఊరుకోమ్మా, ఊరుకోరా. పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కానీ ఈ మాటలు నేను తట్టుకోలేకపోయాను. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. వైసీపీ ఎమ్మెల్యే దువ్వాడ పొలిటికల్ లైఫ్ క్లోజ్ అయింది. ఇప్పటికి కూడా నేను చాలా బాధపడుతున్నాను. నా జీవితంలో ప్రతిరోజు గుర్తొస్తుంది. మాధురి గారు బేసిక్ గా మీరు నాకు దివ్యల మాధురి గారుగా తెలుసు, బట్ మిమ్మల్ని నేను ఇప్పుడు ఏమని పిలవాలి? ఇప్పుడు ఏమని పిలవాలి? దువ్వాడ మాధురి, దువ్వాడ మాధురి పిలవాలి. అందరూ అలాగే పిలుస్తున్నారు. ఆ విషయం మాకు తెలుసులే. సో దువ్వాడ మాధురి గారు అనే ముందు ఒక చిన్న విషయం నేను మిమ్మల్ని అడుగుతాను. ఆశీర్వదించండి మాయా. ముందు దువ్వాడ మాధురి గారు అనేసరికి కింద కామెంట్స్ లో చూసినా, లేకపోతే మీ గురించి ఎవరైనా మాట్లాడుకుంది విన్నా, ఎక్కువగా మీ గురించి నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. మీరు తిట్టడానికి గ్యాప్ అయ్యవరా? 24 అవర్స్ నన్నే తిడుతూ ఉంటారా? మీకు కాలక్షేపం కాకపోతే సోషల్ మీడియాలో ఏదైనా మీరే తప్పుగా రాసి దాన్ని చూసి మీరే ఆనందపడొచ్చు కదరా. సోషల్ మీడియాలో దొంగసాడుగా తిట్టడానికి మేమైనా పిరికోవడమా? ఏదైనా సరే డైరెక్ట్ గా ఫోన్ సరేనా? అండ్ పాజిటివిటీ చాలా తక్కువగా ఉండేది, బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఒక 1-2 months నుంచి చూస్తుంటే పాజిటివిటీ ఎక్కువ కనబడుతుంది. సో నేను ఏది కూడా స్టార్టింగ్ నుంచే కాదు, చిన్నప్పటి నుంచే కాదు, ఎప్పుడు కూడా నెగటివిటీ నేను అసలు తీసుకోను. లాస్ట్ 1 month క్రితం మీరు ఒకలా సిల్క్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మీకంటూ ఒక ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ అయింది. అంత సీన్ ఉందండి. పీపుల్ సపోర్ట్ నాకుంది, పబ్లిక్ లవ్ నాకుంది, అది వచ్చి డైరెక్ట్ గా నాకు చూపిస్తున్నారు. అవన్నీ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో, ఏమి బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కాదు. ఒక్కడికి బ్రెయిన్ లేదు. 440కి 434 వచ్చినాయి. ఇంకా ఏడుస్తాయండి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే.
నెక్స్ట్ ఎలక్షన్లలో సింగిల్ డిజిట్లు కూడా రాని పరిస్థితిలోకి మీ ప్రభుత్వం పోతుంది అన్నది కూడా ఇదే సందర్భంగా తెలియజేస్తాను. గాడి సంక పప్పుగాడి సంక పప్పుగాడిది నన్ను అరెస్ట్ చేస్తారా? నా మీద కేసులు పెడతారా? ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. చస్తా కావాలంటే జగనన్న కోసం ప్రాణం ఇస్తా. రుకో జరా సబర్ కరో. అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో సినీ నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అనకాపల్లి పట్టణ పిఎస్ లో శ్రీరెడ్డిపై కేసు. నోరన్న తర్వాత పాయిఖానా మాదిరిగా కాకుండా కాస్తంత హద్దు పద్దు ఉండాలి, తెలియాలి. ఎవరి గురించి పడితే వారి గురించి వాగకూడదు. వాగితే ఇదిగో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఈ ఫోటో చాలా గౌరవం పెంచింది. ఎందుకంటే పరామర్శలలో ఇది ప్రత్యేకం. వాళ్ళందరూ అక్కడ క్షతగాత్రులు, గాయపడి ఉన్నారు, బాధపడి ఉన్నారు. తను మోకాళ్ల మీద కూర్చుని వాళ్ళకి క్షమాపణ చెప్పడం, ఇట్లాగా పొరపాటైందమ్మ ప్రభుత్వం ఇక్కడ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.